కార్ కొనుక్కోవాలి అండ్ ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, లేదా ఎవడన్నా ముందు కూర్చున్నాడు మంచి చదువుకొని రావాలి ఎగ్జామ్కి. నేను చదవకుండా నడుస్తుంది కదా, వాళ్ళ నుంచి కాపీ కొట్టవచ్చు, మనం చదువుకోవాలి, మనకి ఎక్కాలని ఉండదు. సో అట్లా అట్లా లేదా మన ఇంటర్నల్ మార్క్స్ అబ్బాయి కొంచెం చూస్తున్న ఉద్దేశాలు వీళ్ళు లెక్చరర్లు వాళ్ళు వీళ్ళని అన్ని ప్రే చేస్తుంటాము. కానీ మనకి ఎండ్ ఆఫ్ ది డే అనుకున్న అన్నీ జరిగాయి, కొన్నిసార్లు అనుకుని కూడా జరుగుతాయి. రీజన్ ఏంటంటే మనం ప్రే చేసిన ప్రేయర్స్ దేవుడు అనుకున్నా పవర్ అనుకున్నా వింటారో లేదో, కానీ మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళు ప్రే చేస్తారు చూడండి, డెఫినెట్గా వినిపిస్తాయి ఆ ప్రేయర్స్. గట్టిగా మీ మమ్మీ కోరుకుంటుంటుంది, దేవుడితో కూర్చొని పూజలు చేస్తుంటే ఎప్పుడు పూజలేనా, ఏం పనిలేదా నీకు అని తింటుంటాం కదా. ఒకటే కోరుకుంటుంటుంది, అరే నా కొడుకు బండి తీసుకొని పోయింది కదా, మనకి యాక్సిడెంట్ కారాదు, సేఫ్ ఇంటికి రావాలి, నా కూతురు సేఫ్గా ఉండాలి, ఇంటికి చేరుకుందో లేదో ఎక్కుందో ఏమో అని మస్తు ప్రే చేసుకుంటారు. సో అందుకే మీరు ఇంత హాయిగా మనశ్శాంతిగా నవ్వుకుంటుంటారు. సో ఇది మీరు ప్రే చేసిన ప్రేయర్స్ కాదు, మన ప్రేయర్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. మన కోసం మనం కోరుకునే దానికన్నా మన కోసం ఇంకొకరు కోరుకుంటే దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్, బికాస్ చాలా ఇంపార్టెంట్. అది నాకు అనిపిస్తుంది జీవితంలో ఎవరు మన పక్కన ఉన్నా లేకున్నా, ఎవరు మనకు సపోర్ట్ చేసినా చేయకుండా పేరెంట్స్ ప్రేయర్స్ అనేది చాలా ఈ రోల్ ప్లే చేస్తే. అండ్ అట్ ది సేమ్ టైం లెక్చరర్స్ కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా కన్సిస్టెంట్గా మీ గురించి ఆలోచిస్తుంటారు. అరే మా పిల్లలకు మంచి మార్కులు రావాలి, వీళ్ళు సక్సెస్ కావాలి, వీళ్ళు మంచి సెటిల్ కావాలి. రేపు పొద్దున ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మీరు వచ్చి మీ ప్రిన్సిపాల్లో మీ లెక్చరర్లో కలిసిరు అనుకోండి, వాళ్ళు వాళ్ళ ఆనందానికి మనకు అంటే అది మనం మెజర్ చేయలేము. ఎందుకంటే నా స్టూడెంట్ ఐఏఎస్ అయ్యింది, నా స్టూడెంట్ ఐఏఎస్ అయింది అని వాళ్ళు ఐఏఎస్ అయిన దాంట్లో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో డోంట్ బి ఏమంటారు రెస్పెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంది, డిస్రెస్పెక్ట్. డోంట్ డిస్రెస్పెక్ట్ యువర్ లెక్చరర్స్ ఆర్ పేరెంట్స్. తిప్పుకోకండి. ఫ్రెండ్స్ అని చెప్తాం కదా, అరే వేస్ట్ కాదు మా డాడీ బండి ఇప్పియాడు, ఎన్నిసార్లు అడిగినా ఇప్పియాడు రా, ఫుల్ పైసలు ఉంటాయి, తాగడానికే పెడతాడు అన్ని పైసలు, ఏంద్రా ఇప్పుడు తిరుగుతాడు, ఫెయిల్ అయితే తిరుగుతాడు, పాస్ అయిన వాళ్ళు అంతేమన్నా సాధించిండ్రా లైఫ్లో, సచిన్ చేతిలో ఫెయిల్ కాలే, క్రికెటర్ కాలే అన్ని చెత్త ఎగ్జాంపుల్స్. అంటే సచిన్ గ్రేట్, కానీ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చదవకుండా 10th ఫెయిల్ అవుతామా? కాదు కదా. క్రికెటర్ కావడం వేరు, మనం క్రికెటర్ దానికే జాయిన్ కాలే కదా కాలేజ్లో. సో ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన వాళ్ళనే చూస్తారు. మంచి చదువుకోండి, డాడీని మమ్మీలను తిట్టుకోకండి. లెక్చరర్స్ కూడా ఎప్పుడు స్ట్రిక్ట్ చేస్తారు, కాలేజ్కి రమ్మంటారు, అటెండెన్స్ అంటారు, ఇదంటారు అదంటారు అని వాళ్ళని కూడా తిరిగితే ఏమవుతుందంటే వాళ్ళని మంచి కొడతారు. మీరు అట్లా తిట్టుకుంటే మీకే మంచిగా అనిపించదు కదా. ఒకసారి ఆలోచించండి. అంటే నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా. ఎవరన్నా ఎప్పుడన్నా అరే వాడు మంచి చెప్తాడు కదరా, వాడు మంచి చెప్పాడు కదా, వాడు మాట వింటే కొంచెం బాధ అవుతుంది. సో టీచర్లను కానీ లెక్చరర్స్ని కానీ వాడు అరే అది ఎక్కడ రాలేదా కాలేజ్కి, ఫ్రెండ్స్తో ఉంటే మంచి ఉంటుంది, కానీ లెక్చరర్స్కి ఎప్పుడు కూడా వర్డ్స్ వాడరాదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో ఉట్టిగా రాయని నిజంగానే గురువు అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే. సో రెస్పెక్ట్ యువర్ లెక్చరర్స్, రెస్పెక్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్, అండ్ యూ విల్ గివ్ గ్రేట్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ లెట్ మీ టెల్ యు ట్రూ స్టోరీస్. అంటే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే మీకు తెలియదని అనుకుంటా కాదు, ఇది జస్ట్ రిమైండర్. ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి, ఆ ప్లేస్ నుండి ఆలోచించండి. రేపు పొద్దున మీరు కూడా పేరెంట్స్ అవుతారు కదా, మీరు కూడా ప్రొఫెషన్లోకి వస్తారు కదా. సో అందుకోసము మన ఎవరన్నా అంటే మస్తు గలీజ్ అనిపిస్తుంది కాబట్టి మీరు అనకండి ఎవరిని అట్లా. అండ్ ఈవెన్ థర్డ్ స్టోరీ చెప్తా. ఈ కథలు ఏమవుతుందంటే ఒక తండ్రి ఒక కొడుకు ఉంటారు. తండ్రి కొడుకు కార్లో పోతుంటారు, కొత్త కార్ కొనుక్కునింటారు. దే ట్రావెల్ ఆన్ ఓఆర్ఆర్. పోతుంటే డాడీ మంచిగా ఉంది డాడీ, కారు మస్తు హైలైట్ ఉంది, పోనీ డాడీ అనుకుంటే వాళ్ళ డాడీ కొంచెం స్లోగా నడుపుతుంటాడు. కొడుకుంటాడు, ఏం డాడీ ఇంత స్లో నడుపుతున్నావు, చూడండి వేరే కార్లు ఎంత ఫాస్ట్ పోతుంది, నీకు నడపడానికి వస్తలేదా, మన కారే కలిసిందా, ఏం అర్థమవుతలేదు, కొంచెం ఫాస్ట్ పోడాడి, అట్లా ఎందుకు చేస్తున్నావు, డ్రైవింగ్ ఏం చేయాలా అంటుంటాడు. చిన్న ఉంటాడు. అంటే డాడీ డోర్ మూసుకొని చూస్తారా, ఎక్కువ మాట్లాడకు అంటే, డాడీ ప్లీజ్ డాడీ ఫోన్ డాడీ వాళ్ళు ఎంటే డాడీ ఫోన్ డాడీ మంచిగా అనిపిస్తలే డాడీ అంటే డాడీ అంటారు, అరే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోరాదు, మనం మనలాగే నడపాలి, ఇలానే నడపాలి.
కరెక్ట్ డాడీ కంపేర్ చేసుకోగలంటున్నావు, మరి మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఎందుకు డాడీ పక్కింటోళ్ళతోని ఎదురింటోళ్ళతోని వాళ్ళతోని వీళ్ళతో కంపేర్ చేస్తూనే ఉంటావు, అప్పుడు కూడా లైట్ తీసుకో, మరి ఒకరితో కంపేర్ చేయకు, నన్ను నా స్టాండర్డ్ ఏందో నా టాలెంట్ ఏందో నాకు తెలుసు అని ఎక్కువ మాట్లాడతాడు. వాళ్ళ డాడీ ఏమో ఇది నా టైంలో మాట్లాడే స్టేజ్కి వచ్చిందా అని కొంచెం షాక్ అవుతాడు, మళ్ళీ తిరుగుతాడు, కొడుకు కామ్ అయిపోతాడు. సో ఏం లేదు, కంపేర్ చేసుకోకండి వేరేతో, బట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్. అంటే మీకు వచ్చిన ముందు ఇయర్ మార్క్స్ ఉంటాయి కదా, దాంతో కంపేర్ చేసుకోవాలి. అంతకన్నా బెటర్ తెచ్చుకోవడానికే ట్రై చేయాలి. కానీ అరే వాళ్ళ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా, మనకు వస్తలేదు, వాళ్ళు టాపర్స్ అయింది కదా, మనం అయితలేము అని బాధపడకండి. బ్యాక్ బెంచర్స్కి కూడా మస్తు టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలో అది చేస్తూనే ఉంటారు, వాళ్ళ టాలెంట్ క్లాస్లో చూపిస్తారు, ఫ్యూచర్లో మార్కులు రాకుండా తర్వాత ఎక్కువ సెటిల్ అయిపోతారు. బట్ స్టిల్ మార్కులు తెచ్చుకోవడం కూడా ఇంపార్టెంటే. కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి క్లాస్ మధ్యలో వదిలేసి బయట పోయి సిగరెట్ తాగడం, మందు కొట్టడం, పిచ్చి పిచ్చి ప్లేస్లకు పోవడం, టైంపాస్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ మూమెంట్కి మంచిగా అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్ మస్తు ఎఫెక్ట్ అవుతుంది. బిలీవ్ మీ, మొత్తం కాలేజ్లో లాస్ట్ పీరియడ్ వరకు ఉండండి, స్ట్రిక్ట్గా కాన్సన్ట్రేషన్తో వినండి, అంత కంప్లీట్ అయినాక అప్పుడు పోయి ఎంజాయ్ చేయండి. అప్పుడు గిల్ట్ ఉండదు, రిగ్రెట్ ఉండదు, ఏముండదు. డబ్బు సంపాదించి ఖర్చు పెడుతుంటే గిల్ట్ రిగ్రెట్ ఉంటుంది, కానీ పక్కన దగ్గర అప్పు చేసి ఖర్చు పెడుతుంటే మస్తు బాధ అవుతుంది. అక్కడనే పక్కన దగ్గర కాపీ కొట్టవచ్చులే, చిట్టీలు పెట్టి పాస్ కావచ్చులే, ఇవన్నీ మైండ్ ఉన్నాయనుకోండి, చదవబుద్ధి కాదు, కష్టమే చదవడం. బట్ అట్లీస్ట్ బీటెక్ వరకు చదవాల్సిందే. మీరు ఇంటర్వ్యూ ఉన్నారు, ఇంకొక 4 ఏళ్ళు అంతే, డిగ్రీ అయితే 3 ఏళ్ళే, ఇంకొక 3-4 ఏళ్ళు కష్టపడితే ఒకరు ఆపలేదు మిమ్మల్ని, మంచి సెటిల్ అవుతారు, పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఒక 3-4 ఇయర్స్ కష్టపడండి, తర్వాత మస్తు ఉంటుంది లైఫ్. అందరూ అంటారు అరే స్టూడెంట్ లైఫ్ మిస్ అవుతున్నా, స్టూడెంట్ లైఫ్ బాగుంటాయి, అట్లేముంటుంది. స్టూడెంట్ లైఫ్ అయిపోయినాక ఎక్కువ బాగుంటుంది. నాకైతే అట్లే ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తాను నేను. సో స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు అంత చదువుకోను అంటారు, హోంవర్క్ అంటారు, ప్రాక్టికల్స్ అంటారు, రికార్డ్స్ అంటారు, ఎగ్జామ్స్ అంటారు, బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇరిటేటింగ్ ఉంటుంది. ఒక్కసారి ఆ ఫేస్ కంప్లీట్ చేస్తే మనం ఒడ్డు చేరుకున్నట్టే. అప్పుడు ఎవ్వరు అడగరు మనల్ని. వచ్చిన పైసలలో సగం పేరెంట్స్కి ఇస్తూ సగం మనం ఖర్చు పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో జస్ట్ ఆ ఒడ్డు చేరుకునేంత వరకు కష్టపడండి. ఏంటి అని నెగ్లెక్ట్ చేసి రోజు ఒకటే పిల్ల గురించి ఆలోచించి ఆ పిల్ల ఏమంటుందో, అరే రిప్లై ఇస్తలేదు, వేరేతో మాట్లాడుతుందా, కాల్ మీటింగ్ వస్తుంది కదా, ఏమైంది, ఎందుకు నేనేమో తప్పు చేసినా, నన్ను ఎందుకు బ్లాక్ చేసింది, నన్ను ఎందుకు బ్లాక్ చేసినా చెప్పు, ఇప్పుడు నేను చచ్చిపోతా, నేను ఇంకెత్తా. ఇవన్నీ చిన్న పిల్లలు, అంటే మీరు అంటే చిన్న 7th 8th క్లాస్లో చేస్తే మంచిది, కానీ ఇంటర్కి వచ్చినాక ఇంటర్ అయిపోయేటప్పుడు నాకు బ్లాక్ చేసినా అంటే ఒక పిల్ల బ్లాక్ చేస్తే ఏం నిలబడిపోదు జీవితం. అడుక్కోకండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. ఒక్కసారి అడగండి, 2 సార్లు అడగండి, 3 సార్లు అడగండి. మీకు కూడా అంతే, గర్ల్స్కి కూడా. బాయ్స్ ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేస్తుంటే అసలు పట్టించుకోకండి. ఎవరి లైఫ్, ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మన మెయిన్ ప్రయారిటీ స్టడీసే అయి ఉండాలి. మన మెయిన్ ప్రయారిటీ లవ్లు, బ్రేకప్లు అవన్నీ కాదు, అవన్నీ మళ్ళీ కూడా వస్తాయి. 22కి 23 కూడా లవ్ అవుతుంది, అప్పుడు బ్లాక్ చేస్తారు, అప్పుడు అనుకుంటారు, అప్పుడు బ్రేకప్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో 30-40 ఏళ్ళ వరకు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెటిల్ కండి లైఫ్లో. సెటిల్ అయితే ఏమవుతుందంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది మనకు. సో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. అండ్ కమింగ్ ద 4th స్టోరీ, ఇంకా 2 కథలు ఉన్నాయి. లెట్ మీ టెల్ యు దీస్ 2 స్టోరీస్ ఆల్సో. 4వ కథలు ఏమవుతుందంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు బయటికి పోదాం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. బయటికి పోదాం ఎంజాయ్ చేద్దామని ఇంటి నుంచి స్టార్ట్ అవుతారు, అన్ని ప్యాక్ చేసుకుంటారు, ఫుడ్ అవి. అడవికి పోయి అడవిలో కూర్చున్నప్పుడు ఈరోజు ఎప్పుడు ఈ సిటీ లైఫ్ అయింది, మంచి ఫారెస్ట్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అని బయలుదేరుతారు. బయలుదేరి పోతూ 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 మధ్యలో ఒక ఫ్రెండ్ ఇంకోటి అంటాడు, అరే మస్తు దాహం అవుతుందిరా, నీళ్ళున్నాయి ఆడని దగ్గర అంటే వాడు చూస్తాడు, బ్యాగ్లో వెతుకుతాడు, దొరికే. వాడు తిరుగుతాడు, అరే పిచ్చోను అలా నీళ్ళు పెట్టుకోమని అంతగానని చెప్పినా నీళ్ళే పెట్టుకో, నువ్వు ఎప్పుడు ఇదే చేస్తావు, ఏదో ఒకటి మర్చిపోతావు, చచ్చిపోవాలి అయిపోయి నేను అది ఇది అని ఇష్టం వచ్చిన తిరిగితే మనకి మస్తు బాధ అవుతుంది. వాడు ఇక దూరం